అలీ నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య నిత్య నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టినేస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. Yes. Sorry, wrong address. It's okay. అన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య, ఏమండి, అమ్మాయి ఫోటోల కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయి. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. చాక్లెట్, చాక్లెట్. ఇక్కడేం చేస్తున్నారు కదా? ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడమేనా? సస్తావరే. ఈ బ్రేస్లెట్ ఇక్కడ. హలో, పెంకి, నిత్య వచ్చిందా? నీకు దానికి ఇద్దరికి కలిపి ఇద్దరైపోద్దురా. 2 days బ్యాక్ కదా అది మీ ఇంటికి వచ్చింది. నాకు ఫ్లైట్ టైం అయిపోయిందని దానికి కీస్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపో. ఎవరిందాక? ఎవరో అమ్మాయి, రాంగ్ అడ్రస్. నువ్వెక్కడున్నావు? పోడైకాన్ కిరాకు మంచి ఇంకా కిరాక్ అట్లా
బ్లాక్ చుక్క అబ్బా ఏమున్నది అన్నా అంటే అన్న ఏం లేదన్నా జర పంచర్ అయింది మేము పంచర్ లేని చూసాం కానీ ఆ రాడ్ ఏంటి? ఆల్రెడీ ట్రై చేసాం అవ్వలేదు. అంటే పంచర్ లేస్తావా అన్న పోయింట్రా. వాడేది? సీదా సైడ్ ఏడి? కారు ఎక్కుచ్చినావేంట్రా? ఎందుకు కొడతావురా? ఏమన్నారు అమ్మాయిని? ఏ అమ్మాయిని ఎంతమంది అమ్మాయిలు నడిపించారు? ఆ పిచ్చిదాని పార్టీ లాగా ఉన్నాడు వీడు. అవునా? అప్పుడు అది ఇచ్చేసిందిగా కోటింగ్, మళ్ళీ నువ్వేంటి డబుల్ కోటింగ్? అది తన అకౌంట్ రా, ఇది నా సెటిల్మెంట్. సారీ రా, ఏదో ఫ్రస్ట్రేషన్ లో కొట్టేశాను. హాయ్. అరే ఫ్రస్ట్రేషన్ ఎందుకన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్, బెంగళూరు వెళ్ళిపోయింది. మరి ఫోన్ చేసి అలా కాదు ఇలా అని చెప్తే పోలా చేశాను, మరి? లేపలేదు. పిచ్చి తిరగబడి ఎవరిని ఎక్కడ గుమ్ముతుందో ఏంటో. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? ఎంజాయ్. అన్న నేను ఏమంటారా బెంగళూరులో మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదన్నా చేసి ఇంటికి వెళ్ళి చూసి రమ్మను. థ్యాంక్స్. ఏరా బా మిస్ అవుతున్నావు నన్ను. ఎక్కడున్నావురా? చెప్తే సర్ప్రైజ్ అయిపోతావు. కంపెనీ పని మీద బెంగళూరు టు బ్యాంకాక్. కొన్ని అర్జెంట్ గా నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఈ గౌతమ్ గడు ఒకడు ఏదో ఒకటి పెడుతుంటాడు నాకు. ఇదేనా? ఇదిగో బాబు ఇటామా. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. పెళ్ళా? ఆ. ఎవరిది? బుజ్జమ్మ గారిది. బుజ్జమ్మ. బుజ్జమ్మ అంటే నిత్య. నిత్య పెళ్ళా? Shit! గౌతమ్! ఎక్కడా? పింకి పెట్రోల్ బంక్ లోనే ఉన్నాడు. ఇదిగో నిత్య లెటర్. హాయ్ పింకీ, ఆంటీ చనిపోయాక గౌతమ్ ఒంటరిగా ఉన్నాడు. తనకి తోడవుతామని వచ్చాను. అక్కడ కావ్యని చూశాక ఒంటరి తన కాదు నేనని అర్థమైంది. వాడిని కలవడం విడిపోవడం, మళ్ళీ కలవడం విడిపోవడం ఏంటో మా ఇద్దరు జర్నీ. ఇంకా నేను హైదరాబాద్ రాను. గౌతమ్ని నా లైఫ్లో మిస్ అయిపోయినా ఎందుకో వాడే కావాలనిపిస్తుంది. బట్ ఐ హోప్ తను కావ్య హ్యాపీగా ఉంటారని. నిత్య. మనం బెంగళూరు బయలుదేరాలి. మామూలు ట్విస్టులు లేవురా నీ లైఫ్ లో. ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను ఎలాగైనా ఆ పెళ్ళి ఆపాలి. కావాలంటే మళ్ళీ తిరిగి వస్తా. నీకు కావాల్సింది చేసుకో. ఆవు పులి సేమ్ స్టోరీ. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమే. ఎందుకురా అంత టెన్షన్? మొన్నటి వరకు నీతో తిరిగింది, నిన్న ఆ దీపక్ గారితో ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇవాళ ఇంకెవరినో పెళ్లి చేసుకుంటోంది. చూస్తుంటే దానికి మొగుడు కొత్తగాని మగాడు కొత్తగా అనిపిస్తుంది. ఇంకొక మాట నిత్య గురించి. అంత సూపర్ మ్యాటర్ అది. ఎక్కడ? ఇక్కడ. తప్పు చేశాను రా. ఇందాకే వేసేయాల్సింది నిన్ను. గన్ను చేతిలో ఉంటే ఏ విధమైన వేసేస్తాడు రా. వేసేనా? నిన్నేసేనా? చెప్పాడు రా, నువ్వు కంత్రిగాడు అని పెద్దిరెడ్డి ముందే చెప్పాడు. పెద్దిరెడ్డ ఆడేవాడు. హేయ్, నీ లవర్ నిత్యాకి బాబు వాడేరా నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది.
నిత్య వాళ్ళ ఫాదర్ పేరు నారాయణరావురా. నారాయణరావా? పెద్దిరెడ్డి కదా? కాదు. ఏ నువ్వు లవ్ చేసిన నిత్య పెద్దిరెడ్డి కూతురు కదా? కాదురా. అంటే పెద్దిరెడ్డి కూతురుని లేపుకెళ్లాలని ప్లాన్ చేసింది నువ్వు కదా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చిరాకు తప్పించుకున్నా. సరిగ్గా కాల్చడం కూడా రాదు. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తా చెప్తున్నా. 15 ఇయర్స్ కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడు నువ్వు కానప్పుడు మరి వాడెవడు? ఇంతకీ నువ్వెవరు? గౌతమ్. గౌతమ్. ఐఎమ్ జాన్ అబ్రహాం. ఏయ్! అసలు ఈ కన్ఫ్యూజన్ లో నువ్వు నన్ను లాగింది. అసలు నాకేం సంబంధం? మధ్యలో నన్ను పడతారు. అసలు ఆ కారులో నువ్వెందుకున్నావు? AP03K999. నిత్య పెళ్ళి ఆపడానికి అని చెప్పాను కదా ఆల్రెడీ. నిత్య. హే గౌతమ్, ఫైనల్ గా ఒకటి చెప్పు. అసలు నేను ఎక్కడ తప్పు చేశాను?